3/5/2026 తేదీ ఎన్నికలైన తర్వాత 14/5/2026 రాత్రి అఖిలప్రియ ఎక్స్-మినిస్టర్ మేడం గారి ఇంటి ముందర వాళ్ళ అసిస్టెంట్ ఆర్ బాడీ గార్డ్ నిఖిల్ అనే అతను నిఖిల్ మీద మారుతి ఎర్టిగా కారుతో ఒక 6 మంది దాడి చేయడం జరిగింది. దాంట్లో అతనికి తల మీద గాయం కలిగడం జరిగింది. దాని కింద ఆల్రెడీ టౌన్ కేసులో 91/2024 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ విషయంగానే సిఐ గారు మరియు సిఐ గారు ఎస్ఐ నయ్యన మరియు ఇతర సిబ్బందితో వచ్చిన సమాచారం మేరకు ఆల్రెడీ ఈ నెల 17వ తేదీ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. మూలి అశోక్ అదేవిధంగా నాగుల రవి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కారు ఎర్టిగా కారును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ఇంకా 5 మంది అబ్స్టాండింగ్ ఉన్నారు. వాళ్ళలో మా సిఐ గారు టౌన్ సిఐ రమేష్ గారు అదేవిధంగా నయ్యిన వాళ్ళ సిబ్బంది ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు 10-15 ఆలగడ్డ టౌన్లోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్నటువంటి కావ్యశ్రీ టీ స్టాల్ దగ్గర రాబడిన సమాచారం మేరకు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు షిండే చంద్ర, మరాఠీ చంద్ర అంటారు ఇతను వచ్చి వైఎస్ఆర్ నంద్యాల, ఇతను మరాఠీ బీసీ కులానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా షేక్ మాలిక్ బాషా అలాయా చిన్న హుసేన్ అలాయా మాలిక్ అంటారు కాసిం అలీ, ఇతని వయసు 29 సంవత్సరాలు, ఇస్లాంపేట నంద్యాలలో ఉంటాడు. ఇతను బీసీఈ, ఇతను చాలా కేసులు కూడా 3 మర్డర్ కేసులు తెలిసింది. అదేవిధంగా నంద్యాలలో జరిగినటువంటి కానిస్టేబుల్ హత్య కేసులు కూడా ఇతను బుద్ధాయి. వీళ్ళిద్దరు కూడా అదేవిధంగా తప్పెట నరసింహ సన్ ఆఫ్ గిరి 20 సంవత్సరాలు, ఎస్సీ కాలనీ, చిత్రేనిపల్లి గ్రామం, రుద్రవరం మండలం. ఇతను ఫస్ట్ టైం షిండే చంద్ర ఉన్నాడు కదా, షిండే చంద్రకు మనకి ఫ్రెండ్ అనమాట. ఇతనికి ఏం క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఇతను ఫ్రెండ్ గా ఇతను తోడుగా పిలుచుకొచ్చుకున్నాడు. ఈరోజు వాళ్ళ ముగ్గురిని కూడా ఈరోజు డేట్ 23/5/24 తేదీ రాబడిన సమాచారం మేరకు నేను మరియు మా సిఐ రమేష్ గారు నయ్యిన వారి సిబ్బందితో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది 10-15 అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మోటార్ బైక్, అది నర్సింహకు సంబంధించిన మోటార్ బైక్, అది కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకా 2 పరారులో ఉన్నారు. ఏవి సుబ్బారెడ్డి, అతను మెయిన్ సూత్రధారి. వీళ్ళు 6 మంది పాల్గొనడానికి అతనికి తెలిసే జరిగింది. అతని కనుసలోని ఇది హత్యా ప్రయత్నం జరిగింది అతని మీద. ఇంకా చంటి అతని పూర్తి అడ్రస్ ఏదో కర్నూలు అని తెలిసింది. మా సిఐ గారు ఎస్ఐ నగిన గారు దాని మీద వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేసే పనులు పెట్టినాము. తొందరలో కూడా వారిని అరెస్ట్ చేస్తాము. కాబట్టి అందులో ఈ ఎలక్షన్ల సందర్భం కూడా కౌంటింగ్ ఈ నెల 4/6/2024 జరుగుతుంది. మీ ద్వారా ముఖ్యంగా పబ్లిక్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ కోరేది ఏమంటే ఎవరు కూడా వారి గ్రామాల్లో ఉండాలి. అభ్యర్థి మరియు ఏజెంట్లు మాత్రమే నంద్యాల పోవాలి.